நல்லா பழக்கணும் நீங்க. இல்லடா, அதை நல்லா கிராக் பண்ணி பிரேக் பண்ணி ஊத்துங்க. அது பிரேக் பண்ணாதான் உள்ள இருக்கிறது வெளில வரும். சரி, ஓகே, பரவாயில்ல. எஸ், ஓகே, தேங்க்யூ. பட் கொஞ்சம் சைட்ல எல்லாம் ஊத்தி இருக்கு பாருங்க. இங்க பாருங்க, இது கொஞ்சம் க்ளீன் பண்ணிடுறீங்களா? ఇప్పుడు చూసిన రీల్లో చైల్డ్ సైకాలజీ ఉందండి. పేరెంట్స్ ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినేసేయండి. దీన్ని సేవ్ చేసుకోండి, మళ్ళీ కనిపించకపోవచ్చు. అండ్ ఎవరికైతే ఇంపార్టెంట్ అనుకుంటారో వాళ్ళకి షేర్ కూడా చేసేయండి. అండ్ ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకోవడం కోసం ఫాలో చేసేయండి. ఇది చాలా బెస్ట్ పేరెంటింగ్ అండి. వాళ్ళ మమ్మీ ఫస్ట్ అసలు ఆ అమ్మాయిని ప్రోత్సహించారు అండ్ ఆ అమ్మాయికి హౌస్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు, ఇది చెయ్యినానా అని చెప్పి. అండ్ దాని తర్వాత ఆ పిల్లని ఎలా చేయాలో గైడ్ చేశారు. సో తను చిన్నపిల్ల కాబట్టి తను చేసే ప్రాసెస్ లో కొంచెం మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ జరిగినప్పుడు వాళ్ళ మదర్ కామ్ గా ఆ మిస్టేక్ ని అడ్రస్ చేశారు. పర్వాలేదు, ఏం కాదు అన్న తర్వాత ఆ అమ్మాయి కాన్ఫిడెంట్ గా ఫీల్ అయింది. కాన్ఫిడెంట్ గా ఫీల్ అయ్యి మిగతా ఎగ్ కరెక్ట్ గా దానిలో వేసింది. అంటే పిల్లలు మీరు కామ్ గా రియాక్ట్ అయితే వాళ్ళు కాన్ఫిడెన్స్ గెయిన్ చేస్తారు అండ్ కొత్త థింగ్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ తర్వాత సెకండ్ థింగ్ వాళ్ళ మమ్మీ నేర్పించింది ఏంటంటే మనం చేసిన మిస్టేక్ మనం క్లియర్ చేసుకోవాలి. అందుకే తను ఆ పిల్లతో కలిసి ఆ పడిపోయిన ఎగ్ ని క్లియర్ చేసేసారు. అంటే మిస్టేక్స్ క్లియర్ చేసుకోవటం కూడా మన రెస్పాన్సిబిలిటీ అని కూడా వాళ్ళ మదర్ అమ్మాయికి నేర్పిస్తున్నారు. అండ్ థర్డ్ థింగ్, అమ్మాయి నేర్చుకునే బిగ్గెస్ట్ లెసన్ ఏంటో తెలుసా? ఏదైనా మిస్టేక్ జరిగితే మనం కామ్ గా రియాక్ట్ అవ్వాలి, కామ్ గా రియాక్ట్ అయ్యి దాన్ని సాల్వ్ చేసుకోవాలి అనేది అమ్మాయి అర్థం చేసుకుంటుంది, నేర్చుకుంటుంది వాళ్ళ అమ్మని చూసి.